సమ్మర్ వచ్చేసింది. బయట ఎండలు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. బయటికి వెళ్తే చాలు ఐస్ క్రీమ్‌లు, కుల్ఫీలు అని తింటూనే ఉంటాం కదా! సో, అదే ఐస్ క్రీమ్‌లని, కుల్ఫీలని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలాంటి మౌల్డ్స్ లేకుండా మనం ఇంట్లో టీ తాగే గ్లాసులతోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది కూడా ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్స్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హాయ్ గైస్! వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. బయటికి వెళ్ళామంటే చాలు ఈ ఎండలకి పిల్లలు ఐస్ క్రీమ్‌లు, కుల్ఫీలు అంటూ అడుగుతూనే ఉంటారు, కొనిపిస్తూనే ఉంటాము, వాళ్ళు తింటూనే ఉంటారు. సో దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అలా వస్తూనే ఉంటాయి కదా! సో ఆ ప్రాబ్లం లేకుండా ఇంట్లోనే మనము హెల్తీగా, హైజీనిక్‌గా ఈ కుల్ఫీ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేయండి. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. అందులోకి నేను 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. చూసారు కదా, నందిని ప్యాకెట్ అండి, ఆరెంజ్ కలర్ ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే 1/2 లీటర్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇలా కడాయిలోకి వేసేసుకొని వీటిని బాగా మరిగించుకోవాలి. పైన తొర కట్టకుండా, అంటే మీగడ తొర కట్టకుండా అలా మిక్స్ చేసుకుంటూ బాగా మరిగించుకోవాలి. అడుగు కూడా అంటుకోకుండా ఉండడానికి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. సో చూసారు కదా, పొంగొస్తుంది. ఇప్పుడు అలాగే వదిలేసామంటే తెర కట్టేస్తుంది, మీగడ తొరక కడుతుంది. సో అలా వదిలేయకుండా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. పొంగొచ్చిన ప్రతిసారి అలా చూసుకుంటూ అండ్ అడుగున కూడా గరిటెతో అలా మిక్స్ చేస్తూనే ఉన్నామంటే మనకి పాలు అనేవి చిక్కపడుతూ వస్తాయి. అవి అక్కడ మరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఒక బౌల్లోకి జీడిపప్పు తీసుకున్నాను. 1 కప్పు జీడిపప్పు మిక్సీ జార్లో వేసి ఇలాగా మిక్సీ పట్టాను. చూడండి, ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకుందాం. ఇలా పాలు వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పడదాం. చూసారు కదా, ఇలాగొచ్చింది. ఇప్పుడు ఇందులోకి చూడండి, కన్సిస్టెన్సీ ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మిల్క్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మనకి ఆ కుల్ఫీ కూడా మంచి టెక్స్చర్ వస్తుంది. మిల్క్ పౌడర్ ఒక 1/2 కప్పు వేసాను. ఇంకా కొన్ని పాలు వేసేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. చూడండి, మళ్ళీ మిక్సీ పెట్టుకుంటే మనకి మళ్ళీ ఇలాగొచ్చింది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనకి పాల క్వాంటిటీ కూడా చూస్తున్నారు కదా, తగ్గింది. ఇంకా అలా మిక్స్ చేసుకుంటూ ఉందాము. అంటే పాలు అనేవి మనకి కొంచెము 1/2 క్వాంటిటీ రావాలి. మీకు అంత పేషెన్స్ ఉన్నా కూడా ఇంకా మరిగించుకుంటే ఇంకా బాగుంటుంది. పాలు అనేవి మనము 1/2 లీటర్ వేసుకున్న పాలు 1/2 లీటర్ దాకా వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి నేను మిక్సీ పట్టుకున్న జీడిపప్పులు, మిల్క్ పౌడరు, ఆ క్రీమ్ అయితే యాడ్ చేశాను. సో వేసుకొని అలాగే వదిలేయకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి మనం ఇలాగా. అడుగు అంటుకుంటుంది, ఎందుకంటే మనం జీడిపప్పు మిక్సీ పట్టాం కాబట్టి, జీడిపప్పు వేసాం కాబట్టి అండ్ అలాగే మిల్క్ పౌడర్ కూడా వేసాం కాబట్టి అలా మిక్స్ చేసుకుంటూ ఉంటే చూడండి మనకి మిల్క్ ఆ టెక్స్చర్ కూడా చిక్కపడుతూ వస్తుంటుంది. ఇలా సైడ్లకు కూడా మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే సైడ్లకు కూడా మొత్తం పేరుకుపోతుంది, అది వేస్ట్ అయిపోతుంది. తర్వాత మనకి ఎక్కువ స్టిక్కీగా అయిపోతుంది, తీసుకోవడానికి రాదు. మీరు అలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడే సైడ్లు కూడా నీట్గా గరిటెతో చేసుకుంటూ తీసేసుకున్నారంటే నీట్గా వచ్చేస్తుంది. బాగా మనకి ఉడుకుతుంది, పొంగు వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మీరు కావాలంటే పంచదార వేసుకోవచ్చు. నేను పంచదార ప్లేస్లో ఈ బ్రౌన్ షుగర్ అంటారు కదా, ఆర్గానిక్ బెల్లం అయితే వేస్తున్నాను. ఇది పతంజలి వాళ్ళది. సో దీన్ని వాడకూడదు అని కొందరు చెప్తున్నారు. ఏంటో మాకు కొత్తగా కనిపించింది, ఇంకా మంచిది కదా ఈ బ్రౌన్ కలర్ బెల్లం అనేసి తీసుకొచ్చాము. అది కూడా నేను ఎక్కువ వేయలేదు, 1/2 కప్పే వేసాను. సో వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేయాలి, బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాలి. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో. మీరు ఇదంతా ప్రాసెస్ ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలోనే ఉండాలి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దు. చూసారు కదా, చల్లారిన తర్వాత ఇలాగొచ్చింది. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఇలాగొచ్చింది. దీన్ని ఇప్పుడు నా దగ్గర ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉన్నాయి, అందులోకి వేస్తున్నాను. మీ దగ్గర ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోతే టీ గ్లాసులలో కూడా వేసేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. చాలా ఈజీగా మనం బయట పిల్లలకి కొనిపెట్టే అవసరం లేకుండా ఇంట్లోనే హైజీనిక్గా
అండ్ హెల్దీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. వాళ్ళు ఎన్ని తిన్నా కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, మనకు కూడా టెన్షన్ ఉండదు. టీ గ్లాసులలో వేసాను మిగతాది అండ్ మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్ని అలా గుచ్చేసి ఇప్పుడు మౌల్డ్స్లో కూడా పైన స్టిక్స్ని అలా పెట్టేసి ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టేద్దాం. నేను ఇది ఈవినింగ్ చేశాను, ఇంకా తర్వాత నెక్స్ట్ డే తీసాను అన్నట్టు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ టైంలో తీస్తే తింటారు, మళ్ళీ మంచిది కాదు అనేసి సో నెక్స్ట్ డే తీస్తున్నాను. వీటిని బయటికి తీసిన వెంటనే తీయనికే రావు, చూసారు కదా. సో అలా చేతిలో రబ్ చేయాలి, లేదంటే ఒక గిన్నెలో కానీ గ్లాస్లో కానీ నీళ్లు తీసేసుకొని అలా కొంచెం ముంచినట్టు ఒక 1 minute అలా చేసామంటే వస్తుంది. ఎక్స్ట్రా ఉన్నది ఈ బౌల్లో కూడా వేసాను, టిఫిన్ బాక్స్లో కూడా. సో 1/2 లీటర్ పాలకి ఇంత ఐస్ క్రీమ్ వచ్చింది. ఇంత ఐస్ క్రీమ్ని మనము ఇంటాది మంది ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అండ్ దీని కుల్ఫీ అనొచ్చు యాక్చువల్లీ. చూసారు కదా, కొద్దిసేపు నీళ్ళలో పెడితే చాలా ఈజీగా వచ్చేసింది. ఎక్కువ టైం కూడా అవసరం లేదు, 1 or 2 minutesకే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా నీళ్ళలో పెట్టాము అనుకుంటే చేతిలో పట్టుకొని 2 చేతులు అరిచేతిలో పట్టుకొని కొంచెం 1 minute అలా రబ్ చేసినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ప్లేట్లోకి సెట్ చేసుకొని పైన సన్నగా కట్ చేసిన పిస్తా పప్పుతో గార్నిష్ చేసేస్తున్నాను. సో చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే మనము ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా హెల్దీ ప్రాసెస్లో కుల్ఫీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. మౌల్డ్స్లో వేసాను కదా, ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో, అవి కూడా చూపిస్తున్నా చూడండి. చాలా ఈజీగా వచ్చేసినాయి, వాటికి ఉన్న లైన్స్ కూడా కనిపిస్తూ ఉంది మీకు. చాలా ఈజీగా ఊడొచ్చేసినాయి వాటికి అంటుకోకుండా. అంటే మనం ఇది ఎక్కువసేపు బయట పెడితే మెల్ట్ అయిపోతుంది. మీరు కావాలంటే మళ్ళీ కింద బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసేసుకొని పైన ప్లేట్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. సో కింద కూల్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఉంటుంది. బట్ తీసిన వెంటనే తినేయాలి, ఎక్కువసేపు పెట్టుకుంటే మెల్ట్ అవుతుంది. చూసారు కదండి, చాలా ఈజీగా ఇంట్లోనే మనము కుల్ఫీని ఎలా చేసుకోవాలనేసి. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక పిల్లలకి ఈ కుల్ఫీలు అయితే ఇచ్చేస్తాను, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.